వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది. విద్యార్థులు టీజీపీఎస్సీ వెబ్ నోట్స్ రిలీజ్ చేసినప్పటికీ కూడా సంతృప్తి ఏమాత్రం చెందడం లేదు. వాళ్ళు ఏవైతే డౌట్స్ రేస్ చేశారో వాటికి ఆన్సర్స్ ఇవ్వకుండా మేము ట్రాన్స్పరెంట్గా కరెక్షన్ చేశామని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని విశ్వసించడం లేదు. తెలంగాణ హైకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ఏదైతే వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుందో సర్టిఫికేట్స్కి సంబంధించి దాన్ని యథాతథంగా కొనసాగిస్తూ అపాయింట్మెంట్ అనేటువంటిది మాత్రం కోర్టు తీర్పుకు లోబడి మాత్రమే జరగాలనేటువంటిది నిర్ణయం వెలువరించింది. దీని పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు జోక్యం వల్ల తాము విశ్వసిస్తున్నామని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వారు భావిస్తూ ఉన్నారు. కానీ టీజీపీఎస్సీ ఏ లోటుపాట్లు ఎవాల్యుయేషన్లో జరిగాయనేటువంటిది విద్యార్థులు అనేక డౌట్స్ రేస్ చేస్తున్నారు. మనతో జైల్ సింగ్ గారు ఉన్నారు. వారు 2 times యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అండ్ ఒకసారి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. సో ఇటువంటి మెరిట్ స్టూడెంట్ టీజీపీఎస్లో క్వాలిఫై కాకపోవడం ఏంటి అనేటువంటిది చాలామంది విద్యార్థులు కూడా రేస్ చేస్తున్నటువంటి క్వశ్చన్. మనతో పాటు సాక్షి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అండ్ అట్ ద సేమ్ టైం యూపీఎస్సీలో తనకి ఇదివరకు వచ్చినటువంటి మార్క్స్ ఏంటి ఆ సబ్జెక్ట్స్లో, ఇప్పుడు టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో ఆ సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ ఏంటి అనేటువంటిది ఈ డిస్కషన్ ద్వారా మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ జైల్ సింగ్ గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. దిస్ ఈజ్ జైల్ సింగ్, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం అండ్ నేను 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్ రాయడం జరిగింది అండ్ ఒకసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది సార్. అండ్ నేను యూపీఎస్సీ తెలుగులో రాయడం జరిగింది. నాకు తెలుగులో రాసినప్పుడు యూపీఎస్సీ ఎస్ఏలో 139 మార్కులు రావడం జరిగింది సార్. అది ఎంతోమంది ర్యాంకర్ల కంటే కూడా ఒక ఉన్నతమైన మార్క్ గ్రేడ్, ఇంకా చాలా రావాల్సింది. బట్ 139 ఇట్ సెల్ఫ్ హైయెస్ట్ స్టాండర్డ్ స్కోర్. తెలుగులో 2 ఎస్ఏలే, యూపీఎస్సీలో వచ్చేసి మనకు 2 ఎస్ఏలే ఉంటాయి సార్ అండ్ 12 పేజెస్ ఉంటాయి. అదే మనకు గ్రూప్ 1లో వచ్చేటప్పటికి 3 ఎస్ఏలు ఉంటాయి, అన్నే పేజీలు ఉంటాయి. అయితే ఏమైంది, గ్రూప్ 1లో నేను పర్టికులర్లీ నా స్వానుభవం ఏంటంటే తెలుగులో రాసినప్పుడు నేను 3 ఎస్ఏలు రాశాను సార్. 3 ఎస్ఏ పేపర్లు కూడా మీకు తీసుకొచ్చాను. 3 ఎస్ఏలు రాశాను, కంప్లీట్ పేజెస్ రాశాను. అంటే చాలామంది కూడా సమయాభావం వల్ల తక్కువ పేజెస్ రాస్తారు. బట్ నేను పేజెస్ స్పేస్ కూడా వదలలేదు అండ్ 3 ఎస్ఏలు కూడా నేను ఏ ఎస్ఏని కూడా స్కిప్ చేయలేదు. చాలామంది 2 ఎస్ఏలు రాసి 1 ఎస్ఏ స్కిప్ చేయడం చేస్తుంటారు. అలా నాలాగా చాలామంది నాకంటే మంచిగా కూడా రాశారు. కానీ నాకు వచ్చిన స్కోర్ ఏంటంటే గ్రూప్ 1లో ఎస్ఏ పేపర్లో 46 సార్. 46 అంటే మార్క్స్ కండి? అది 150కి 46. గతంలో యూపీఎస్సీ మెయిన్స్ లో ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 250కి 139 సార్. 250కి 139, 50% పైన మార్క్స్ వచ్చాయంటే యూపీఎస్సీ లో దట్స్ ఎ గ్రేట్ స్కోర్. గ్రేట్ స్కోర్, డెఫినెట్లీ ఎ గ్రేట్ స్కోర్ అండ్ దట్ షోస్ ఏ హై స్టాండర్డ్నెస్ ఆఫ్ ద ప్రజెంటేషన్. అదే సేమ్ ప్రజెంటేషను పైగా దాని తర్వాత మనకు ఎంతో సమయం దొరికింది. దీని మీదనే కాన్సన్ట్రేటెడ్గా ఎన్నో సంవత్సరాల నుండి మేము కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం అండ్ ద టాపిక్స్ గివెన్ ఇన్ ద ఎస్ఏ పేపర్ ఆల్సో ఐ బ్రాట్ ఇట్ సార్. చూడండి సార్, అన్ని పేజెస్ క్వశ్చన్స్ మనకు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ పెనాసియా ఫర్ ఓవర్కమింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ. అంటే సామాజిక ఆర్థిక అంశాల మీద, ఆ సమస్యల మీద మాత్రమే మన క్వశ్చన్స్ అడగడం జరిగింది. రాజ్యాంగ రక్షణలు, విధానపర చొరవలు ఉన్నప్పటికీ భారతదేశంలో సామాజిక న్యాయం, మళ్ళీ ఇది కూడా సోషల్ ఇష్యూనే. ఇంకో క్వశ్చన్ వచ్చేసి వాతావరణ మార్పులు తగ్గించడంలో ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, క్లైమేట్ చేంజ్లో ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ యొక్క పాత్ర గురించి అడిగాడు. ఇవి జనరల్గా మనం 10th క్లాస్ కంటే ముందే నేర్చుకొని ఉంటాం సార్. అంటే సామాజిక అంశాల మీద కనీస అవగాహన ఉన్న ఏ ఒక్కరైనా మంచిగా ప్రజెంట్ చేయగలిగే టాపిక్స్ ఇవి. చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న టాపిక్స్. నేను జనరల్గా ఎస్ఏ రాసేటప్పుడు ఒకే అంశాన్ని, అంటే మనం ఇంట్రడక్షన్, కంక్లూజన్ వదిలేసి దాదాపు 64 సబ్టిల్స్ రాస్తాను సార్. అంటే 64 డైమెన్షన్స్లో వాటిని నేను ప్రజెంట్ చేస్తాను. మీరు ఇప్పుడు ఇక్కడ బోర్డు పెట్టినా కూడా ఐ కెన్ ప్రజెంట్. అంత కమాండ్ ఆ ఎస్ఏ మీద, ఏ సామాజిక అంశం మీద కూడా మేము అంత ప్రాక్టీస్ చేసి ఉన్నాము. అలానే ఆ 3 ఎస్ఏలు కూడా మేము రాయడం జరిగింది. అంత రాసినా కూడా 40 పేజీల ఎస్సే నేనే రాస్తే నాకు 40 మార్కులు వేసారంటే కనీసం నా పేపర్ని వాళ్ళు చదివారా లేదా అన్నది నా అసలు ఒక ఉత్పన్నం అవుతున్న డౌట్.
ఎందుకంటే ఒక 10 మార్కుల క్వశ్చన్కి 9 మార్కులు వేసిన ఎవిడెన్స్ మనం మార్కులు చూస్తే కనిపిస్తుంది సార్. అంటే కనీసం 11 క్వశ్చన్లు రాసిన వాళ్ళకు కూడా 113 మార్కులు 110 మార్కులు వచ్చిన సందర్భంలో 15 క్వశ్చన్లకి 11 రాసిన 13 రాసిన వేసారంటే వాళ్ళు 8, 9 క్వశ్చన్స్ 8, 9 మార్కులు ఇచ్చినట్టు లెక్క. అలాంటిది ఎస్సేకి నాకు కనీసం 15 ఇచ్చినట్టు. 46 ఇచ్చారంటే 3 ఎస్సేలకి కనీసం 14, 15 ఇస్తే నాకు అంత వచ్చినట్టు. అంటే నేను 15 పేజీలు రాస్తే 14 మార్కులు ఇవ్వడానికి అసలు నా పేపర్ చదివారా లేదా అన్నది చాలా ప్రాథమికమైన ప్రశ్న సార్. రెండోది ఏంటంటే ఇది నా ఒక్కరి సమస్య కాదు. తెలుగులో రాసిన 8,000 మంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఎవాల్యుయేషన్లో లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. ప్యారిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈవెన్ లైక్ ఇమ్మెటీరియల్ ఆఫ్ ద మీడియం చూసాను అందరికీ కూడా అన్యాయం జరిగింది సార్. అది మనం ఫర్దర్ దాంట్లో చెప్తాను సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో అసలు ఒక స్టాండర్డైజేషన్ ఫాలో కాలేదు సార్. ఎలా కాలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని సెంటర్స్ ఉన్నాయి సార్. 18,000 మంది 24 సెంటర్స్ కలిపి 18,000 మంది 18,676 మంది రాసిన దాంట్లో 60 మందికి మాత్రమే 450 కంటే ఎక్కువ మార్కు 60 మందికి మాత్రమే 450 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. కానీ జస్ట్ 2 సెంటర్స్లోనే 18, 19 అనే సెంటర్స్ అవి కూడా ఒకే కాలేజీకి సంబంధించినవి. మళ్ళీ దాని చుట్టుపక్కల సెంటర్స్ ఈ నాంపల్లి దాని సరౌండింగ్ సెంటర్స్లో కనుక 5, 6 సెంటర్స్లో కలిపి మనకు మొత్తం 2,700 మందికి దగ్గర మార్కులు ఉన్నాయి సార్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం రాజకీయ ప్రమేయం కానీ ఇంకేదో లోపంలో టీజీపీఎస్సీ లోపాన్ని మేము ఎత్తి చూపట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే మనకు ఎవాల్యుయేటరు మిస్టేక్ జరిగింది. ఎలా జరిగింది దీని అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఏ పేపర్కి కూడా ఇప్పుడు పేపర్లన్నీ సమానం సార్. పేపర్లన్నీ సమానం అయినప్పుడు ఏంటంటే ఒక యావరేజ్ మార్కింగ్ సిస్టమ్ అన్నది ఉండాలి. అంటే జనరల్గా మనకు ఇచ్చింది 10 మార్కులకి క్వశ్చన్ 10 మార్కులకి ఇచ్చాడు. మీకు ఎన్ని పాయింట్లు కావాలి, 10 పాయింట్లు కావాలా, 15 పాయింట్లు కావాలా? ఇప్పుడు నేను జనరల్గా 20 పాయింట్లు రాస్తాను సార్. ఈచ్ క్వశ్చన్ నా క్వశ్చన్ చూడండి, నేను 20 పాయింట్లు ఉంటాయి. అంటే 20 డైమెన్షన్లు నేను రాస్తాను. 20 డైమెన్షన్లు ఇర్రెలవెంట్ ఒక్కటి కూడా రాయను. ఎందుకంటే ఆ అడిగిన క్వశ్చన్ అనాలిసిస్ బేస్డ్. మీరు దాన్ని లైక్ దాంట్లో ప్రోస్ కాన్స్ మీ కార్యాచరణ ఏంటి అంటే మీ పాజిటివ్ సజెషన్ ఏంటి అన్నది రాయాల్సి ఉంటుంది ఏ క్వశ్చన్కైనా సరే. లేదా స్మాల్ డేటాతో మీరు కంపేర్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ అభివృద్ధిని 1964 నుండి ఇప్పటి వరకు ఎలా జరిగింది, లేదా హిస్టారికల్ ప్రాస్పెక్ట్ కానీ సామాజిక అంశాలని మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి టైంలో ఏం జరిగిందంటే మేము అందరం కూడా అన్ని పాయింట్స్ అంతే రాసుంటాము. ఇప్పుడు ఏంటి మీరు ఒకరికి హయ్యెస్ట్ మార్క్స్ ఇవ్వడం, ఒకరికి లోయెస్ట్ మార్క్ ఇవ్వడం అన్నది మీరు దాంట్లో పాయింట్స్ చూసి ఆ డైమెన్షన్లు కవర్ చేశారా లేదా అన్నది చూసి మీరు వేయాలి. కానీ ఇక్కడ చూస్తున్న డేటా కనిపిస్తుంటే అలా అందరికీ వేసినట్టు లేదు. అంటే అందరి పేపర్లు కనీసం చదివినట్టు కూడా మాకు కనిపిస్తలేదు. ఇది ఎలా కనిపిస్తుందంటే చాలామంది అడుగుతున్నారు, మీకు ఎవాల్యుయేటర్స్ తెలుసా, మీరు ఎవాల్యుయేటర్కి తెలియదు, మీకు ఎవాల్యుయేటర్ ఎవరో తెలియదు, మీకే ఎందుకు తక్కువ వేసారని అడుగుతున్నారు. మాకు ఎవాల్యుయేటర్ తెలియకపోవచ్చు సార్, కానీ నంబర్ చెప్తున్నాయి. కొన్ని సెంటర్లో మాత్రమే కొన్ని 2,700 మందికి సిమిలర్ మార్కులు వస్తాయా సార్? జనరల్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక రూల్ ఉంటుంది సార్. అంటే రెడ్ ఫ్లాగ్ అంటారు. రెడ్ ఫ్లాగ్ అంటే ఏంటంటే జనరల్గా ఒక రూమ్లో వరుసమ్మటి నంబర్స్ ఉన్న వాళ్ళకి కామన్ మార్క్స్ కనుక వస్తే, సిమిలర్ మార్క్స్ కనుక వస్తే లేదా సిమిలర్ ఆన్సర్స్ కనుక వేస్తే వెంటనే రెడ్ ఫ్లాగ్ అలర్ట్ అన్నది క్రియేట్ కావాలి. అండ్ దట్ విల్ క్రియేట్ ఏ ఇన్వెస్టిగేషన్ అలర్ట్ అన్నట్టు. దీన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ జరిగింది. కామన్గా ఎలా వస్తాయి మార్క్స్, దట్టు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో సార్. మీరు ప్రపంచంలో ఏ డిస్క్రిప్టివ్ కూడా ఏ ఇద్దరు ఒకే విధంగా రాయలేరు. అండ్ మీరు 1000 మంది ఉన్నప్పుడు వాళ్ళ మార్కులు లెటర్సే నా రూల్ నెంబర్ 1 అనుకోండి, 100వ నెంబర్కి నా మార్కు దగ్గర కావచ్చు, కానీ నా పేపర్ నా అనుకున్నవాడు మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ సిమిలర్ రాసే క్వశ్చనే ఉండదు సార్. అలాంటిది ఇప్పుడు మనం చూస్తే ఎన్నో నంబర్లు ఉన్నాయి సార్. దీంట్లో 2,700 నంబర్సు ఒకదాని వెంట ఒకటి ఉన్న నంబర్స్ సిమిలర్ వచ్చాయి. చూడండి 470 నెంబర్కి 253 వస్తే 71కి 253 వచ్చాయి. 306కి 373 వస్తే 307కి 370.5 సేమ్ 375 పాయింట్ ఇక్కడ కూడా.
అండ్ 438కి 275 వస్తే 439కి 275. సార్ ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు సార్. ఒక రాజ్యాంగబద్ధ సంస్థకైనా, సహేతుకంగా ఆలోచించే ఏ ఒక్కరికైనా, చదువుకున్న వాళ్ళకైనా, విఘ్నత కలిగిన ఏ ఒక్కరికైనా ఈ ఒక్క ఎవిడెన్స్ చూడంగానే ఇది పాసిబుల్ కాని పని. డిస్క్రిప్టివ్లో సమానమైన మార్కులు రావడం అన్నది, అది కూడా వెంటనే తన కాన్సిక్యూటివ్ నంబర్స్కి వాళ్ళకి వెనుక ఉన్న నంబర్ వాళ్ళకి అది రావడం అన్నది ప్రపంచంలో ఎక్కడ జరగదు. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలిసిన కనీస అవగాహన సార్. ఈ విషయాన్ని మేమేం అడుగుతున్నామంటే, దయచేసి రాజ్యాంగబద్ధ సంస్థని మేము గ్రీవెన్స్ కూడా అఫీషియల్గా రికార్డ్ చేసినాము, గ్రీవెన్స్ పెట్టినాము. కొన్ని వందల వేల గ్రీవెన్స్ కూడా మేము స్టూడెంట్స్ తరపున రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ గ్రీవెన్స్ ఆధారంగా కనీసం ఏది ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం. వెదర్ అవర్ క్లెయిమ్స్ ఆర్ రైట్ ఆర్ నాట్, వెదర్ అవర్ క్లెయిమ్స్ ఆర్ వేగ్ క్లెయిమ్స్, అది మీరు కొంచెం ఇన్వెస్టిగేట్ చేయండి సార్. రెండోది ఏంటంటే, మనకు తెలుగు వాళ్ళకి సార్ ఈ ఎగ్జామ్లో ఇంగ్లీష్ వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. కాకపోతే ఈ ఎగ్జామ్లో తెలుగు వాళ్ళకు జరిగినంత అన్యాయము ఇక అసలు అది ఏ రాష్ట్రంలో ఎవరికి జరిగిందని కూడా మనం ఊహించలేం. ఎందుకంటే 8,000 మంది రాశారు, కనీసం 8,000 మంది తెలుగులో రాస్తే సార్ మనకు యావరేజ్ మార్కింగ్ సిస్టమ్ మీరు ప్యాటర్న్ కనుక గమనిస్తే ప్రతి ఒక్కరికి జస్ట్ తెలుగు అని కనబడినందుకు మార్క్ ఇచ్చినట్టు ఇచ్చారు సార్. ఇప్పుడు నా మార్కులే కనుక స్కోర్ కనుక చూస్తే నాకు ప్రతి పేపర్లో 60, దానికి సంబంధిత 59, 60, 59, 60 వేసారు సార్. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనకు తెలంగాణ మూమెంట్ సార్, తెలంగాణ మూమెంట్ అన్నది చాలా భావోద్వేగపూరితమైన అంశం. ఆ అంశాన్ని మన క్వశ్చన్స్ కూడా తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాల సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. అలాంటి క్వశ్చన్స్ని ఆ భావ వ్యక్తీకరణ అన్నది మీరు తెలుగులో చేసినంత వ్యక్తీకరణ ఇంగ్లీష్లో పాసిబుల్ కాదు సార్. ఒక చోట మన కొటేషన్ ఉంటుంది సార్, తలాపున పారుతుంది గోదారి, రైతన్న నీ పొలము ఎడారి, రైతన్న నీ బతుకు అమాస, ఆంధ్రోడు చూస్తుండు తమాషా అని ఒకటి ఉంటుంది సార్. ఈ ఎక్స్ప్రెషన్ని మీరు ఇంగ్లీష్లో ఎక్కడైనా చెప్పగలరా సార్? అంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ తెలంగాణ సాహిత్యంలో కానీ, తెలంగాణ ఉద్యమ క్రమంలో కానీ చాలా ఉన్నాయి సార్. వాటిని మనము ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయలేం. ఆ విధంగా మనం కనుక కంపేర్ చేస్తే తెలుగులో వీళ్ళకి ఎక్కువ మార్కులు రావాలి. కానీ మీరు గమనిస్తే తెలుగులో అసలు ఒక కత్తి పేస్ట్ కోసినట్టే తెలుగు వాళ్ళకి కంప్లీట్గా, అంటే తెలుగు అని కనిపిస్తే చాలు 4, 5, 4, 5 ఈవెన్. కానీ నాకైతే కంప్లీట్ 4. చాలామందికి కూడా 4, 4.5 ఎవరికి దాటలేదు సార్. అంటే 5 మార్కులు వచ్చి 75 రీచ్ అయిన వాళ్ళు మీరు చూస్తే వెరీ వెరీ మినిమల్. అంటే ఏంటి, మీరు అసలు చదివితే మీకు క్వశ్చన్ అర్థం కాలేదా, లేదా మాకు తెలుగు రాలేదా? ఇప్పుడు మీరు ఇచ్చిన తెలుగు 3 పేజీల స్పేస్లో మేము కనీసం 10-15 పాయింట్లైనా పెట్టుంటాము. అండ్ మేము ఇంత చదివినందుకు ఆ మినిమం దానికి సంబంధించిన పాయింట్లే పెట్టుంటాము. మీరు ఒకరికి 8 ఇచ్చినప్పుడు దీంట్లో 7 ఇచ్చే స్కోప్ లేదా, 5 ఇచ్చే స్కోప్ లేదా, 6 ఇచ్చే స్కోప్ లేదా? మీరు కనీసం 3.5, 2.5, 4 వేసేసి మీరు 45, 35, 55 స్కోర్ చేస్తే దీన్ని ఎలా తట్టుకుంటారు? జస్ట్ నాకు రానందుకు నేను అడగట్లేదు సార్. ఎందుకంటే నా ఒక్కడి బాధ కాదు ఇది. కానీ మీరు కనిపిస్తున్న ప్యాటర్న్ ఏంటి? మీరు కొన్ని వేల మందికి జరిగిన ఈ అన్యాయం ఏంటి? తెలుగులో, తెలుగు సంస్కృతిలో, మన సంస్కృతి కానీ, తెలుగు భాష కానీ, తెలంగాణ భాషను గోసను మనం ప్రజెంట్ చేసే అవకాశం గ్రూప్ 1లో కలిగింది సార్. కానీ మనం ఏం చేసాము, ఎవాల్యుయేషన్లో మీరు ఇక్కడ సూపర్వైజేషన్ లోపం క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వచ్చి, ఎక్స్ట్రీమ్ ఎక్కువ, నేను అనేది ఎక్కువ మార్కులు ఎవరో ఒకరికి ఎక్కువ అయితే రావాలి, తర్వాత ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఎక్కువ తక్కువ అన్నది ఫాలో అవుతుంది. వర్సమ్మటి ఒక నంబర్ నుండి 12, 1 నుండి 12 సిమిలర్ మార్క్స్ వస్తాయా సార్? అది డిస్క్రిప్టివ్లో పాసిబుల్ అవుతుందా? 1 నుండి 12 ఇక్కడ అసలు మీరు ఒక్కొక్క నంబర్ చూస్తే మన కడుపు రగిలిపోతుంది సార్ మనకు. ఎందుకంటే ఈ నంబర్స్ ఏంటి అసలు వర్సమ్మటి నంబర్సా? 7, 8, 9, 10, ఇక మళ్ళీ 1, 2, 3, 4, 5 అన్నిటికీ అవే నంబర్లు, వర్సమ్మటి మార్కులు. అసలు ఈ ఒక్క రీజన్ చాలదా సార్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయడానికి? ఇప్పుడు నేను ఇంకో అంశం మీ పెద్దలందరి దృష్టికి తేదలుచుకున్నాను సార్. తెలంగాణ మూమెంట్ కోసం ఎన్నో బలిదానాలు జరగడం జరిగింది. ఎంతోమంది యువకులు కానీ, ఎంతోమంది ఉద్యమకారులు కానీ ప్రాణాలు ఇవ్వడం జరిగింది. ఒక అన్యాయం జరిగింది అని చెప్తే
అన్యాయం జరిగిందని కొన్ని వందల వేల మంది రిప్రజెంటేషన్ అఫీషియల్ గ్రీవెన్సు రాజకీయ ప్రతినిధులకి మా రిప్రజెంటేషన్ ఇస్తుంటే మళ్ళీ ఎన్ని బలిదానాలు కోరుకుంటారు సార్? ఈ అన్యాయాన్ని దాటేయడానికి, ఈ అన్యాయంలో ఒక ఇన్వెస్టిగేషన్ అనేది క్రియేట్ చేయడానికి, ఒక్క విచారణ జరపమని చెప్పడానికి మళ్ళీ ఒక ప్రాణదానాలు కావాలా? మేము మళ్ళీ బలి ఇవ్వాలా? ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను సార్, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. ఈరోజు నా మార్కులు ఎంత అని అడుగుతున్నారు. ఇవి నా మార్కులు కానే కావు. ఎందుకు కావంటే ఇవి అది ఆ స్థాయిలో నేను రాయలేదు. మీరు ఎంత దాన్ని యూపీఎస్సీతో చేయండి, ఎక్స్పర్ట్ కమిటీతో చేయండి. నాకు కొన్ని 10, 15, 20 ఇప్పుడు ఎస్ఏలోనే నాకు 45, 50 మార్కులు రావాలి. ఈ ఉద్యమం తలా ఓ 30, 40 పెరిగితే నాకే ఇంకో 140 మార్కులు రావాలి. ఆ లెక్కన నాకు 510, 520 రావాలి. మరి నేను కూడా వన్ ఆఫ్ టాప్ ఉండాలి. ఇప్పుడు ఒక అన్యాయం జరిగిందని అందరం ఫీల్ అవుతున్నాము. అది కూడా ఇది మా భావన మాత్రమే కాదు. ఇది ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఇదవుతున్నారని కాదు. ఈ నంబర్ చెప్తున్నాయి. కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తాయి. ఈ నంబర్ ప్రకారమైన ఇన్వెస్టిగేషన్ అని చేయడానికి ఇంకోళ్ళు చావాలా? ఇంకోళ్ళ ఆత్మ బలిదానాలు కావాలా? ఈరోజు మా వాళ్ళు అందరు అడుగుతున్నారు నీ మార్కులు ఎంత అని. ఈ మార్కులు నావి కావు సార్, నేను రాసినవి కాదు. ఎందుకంటే నాకు మొత్తం 510 కంటే ఎక్కువ రావాలి. మీరు నాకు స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్ చేయండి, అందరిది స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్ చేయండి, నాకు 0 వేయండి, నేను ఒప్పుకుంటా. కానీ నేను ఆ స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్ జరగలేదు అనడానికి ప్రూఫ్ ఉంది, నంబర్లు కనిపిస్తున్నాయి. మరి తెలుగులో రాస్తే మీకు ఇప్పుడు జనరల్గా నేను యూపీఎస్సీలో రాసినప్పుడు ఒక డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాను సార్. ఏంటంటే తెలుగులో రాసిన వాళ్ళకి ఒక ఇదేంటి బానిస మనస్తత్వంతో కానీ లేకపోతే బానిస భావజాలంతో కానీ ఏం చేస్తారంటే తక్కువ వేస్తారు. అంటే జనరల్గా ఇది ఎలా ఉంటుందంటే మీరు శంఖంలో పోస్తే తీర్థమైనట్టు మీరు ఇంగ్లీష్లో రాస్తే అది ఆన్సర్ అయిపోతుంది సార్. మీరు ఏ టాపిక్ అయినా చూడండి, మీరు ఇంగ్లీష్లో ఏదైనా 10 సెంటెన్సెస్ చెప్పండి, దానికి ఒక 5 మార్కులు అయినా ఇచ్చేస్తాడు 10కి. కానీ మీరు తెలుగులో దానికే ఒక 20 సెంటెన్స్ చెప్పండి, అబ్బాయి ఏం చెప్తున్నావు, నీ దాంట్లో ఇన్ని లోపాలు ఉన్నాయి అంటాడు. అంటే మనం చూడంగానే అది తెలిసిపోయి ఏం చేస్తారు, తెలుగుకి తక్కువ అనే ఒక భావనతో, చులకన భావంతో, నువ్వు తెలుగు అనే చులకన భావంతో తక్కువ వేసేసావు. నువ్వు 20 పాయింట్లు చూస్తే నువ్వు అసలు దాన్ని చదివితే నువ్వు తక్కువ వేయవు. అంటే నువ్వు అసలు మాకు ఇప్పుడు వెరీ కోర్ ఇష్యూ, నువ్వు నా పేపరే చదవలేదు అన్న అనుమానం కలుగుతుంది. మేము ఎవాల్యుయేషన్ని డౌట్ పడట్లేదు, కానీ డౌట్ పడేలా నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ ఆర్ స్పీకింగ్, నంబర్స్ ఆర్ వెరీ లౌడ్లీ క్లియర్లీ సేయింగ్ దట్ బ్లాటెంట్ అసలు ఒక ఇంజస్టిస్ హ్యాపెన్ టు ద తెలుగు మీడియం స్టూడెంట్స్ సార్. ఇది ఎంతో వేల మంది వాళ్ళు అసలు గొంతు చించుకుంటున్నారు, బయట చెప్పలేక, ఏమని చెప్పాలో తెలియక, అసలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక, అసలు ఇది మన తరతరాల గోడు లెక్క అయిపోయింది సార్. మీరు ఏంటంటే ఓన్లీ బేసిస్ ఆన్ ద పాయింట్స్ మీరు నాకు కరెక్ట్ వాల్యుయేషన్ చేయండి. రెండోది సార్, మనకు ఇక్కడ ఇంకా ఫర్దర్ థింగ్స్ చెప్పాలంటే మెటీరియల్ ఉర్దూ మీడియంలో సార్, ఇప్పుడు నేను తెలుగులో చదువుతూ తెలుగులో యూపీఎస్సీ రాస్తూ తెలుగులోనే మెటీరియల్ ఎంత లేదో ఆ క్రంచ్ ఏంటో ఎంత కష్టమో నాకు బాగా తెలుసు సార్. అలాంటిది ఉర్దూ మీడియంలో ఎటువంటి మెటీరియల్ దొరకదు. తెలంగాణ ఉద్యమం మీద కానీ, సాహిత్యం మీద కానీ, సంస్కృతి కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సంబంధిత చట్టాలు కానీ, న్యాయ ప్రక్రియలు కానీ, దేని మీద కూడా మీకు ఉర్దూలో అంత డెవలప్డ్ మెటీరియల్ అన్నది డెఫినెట్లీ లేదు మార్కెట్లో. అలాంటి లేని చోట ఉర్దూలో 9 మంది రాస్తే 7గురికి 450 కంటే ఎక్కువ వస్తాయండి. అసలు ఈ ఒక్క ఎవిడెన్స్ చాలదా మీకు? ఈ ఒక్క ఎవిడెన్స్తో ఎట్లా వచ్చినాయి? మీరు వాళ్ళకి రావచ్చు, 500కి 500 ఇచ్చేయండి, కానీ హౌ ఫార్ ఇట్ ఈస్ ఫెయిర్? ఇప్పుడు ఉర్దూలో రాస్తేనే నీకు అంత వచ్చినాయి అంటే సమ్వేర్ అక్కడ ఒక లీనియంట్ ఎవాల్యుయేషన్ జరిగిందా, జరగలేదా? మీరు దాన్ని కనీసం విచారణ చేయాలన్న మినిమం అది కూడా దాంట్లో కనిపిస్తలేదా మీకు? గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఆర్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ ఇంట్రెస్ట్. అసలు నాకు పొలిటికల్స్తో మనకు సంబంధం కూడా లేదు. మాకు కావాల్సింది మాకు జరిగిన అన్యాయం, కోర్ ఇష్యూ. ఇప్పుడు కుక్కని పిచ్చి కుక్క అంటే మనకు దాన్ని ఈజీగా కొట్టొచ్చు అన్నట్టు పొలిటికల్ అఫిలియేషన్స్ మా మీద రుద్దితే మా బాధలు కాకుండా పోతాయా? ఈ నంబర్స్ అబద్ధాలు అవుతాయా? మేము ఎవరి దగ్గర గొంతు చిచ్చుకోవాలి?
మేము టీజీపీఎస్సీకి కొన్ని వేల గ్రీవెన్స్లు ఇచ్చినాం, ఇవ్వలేదా? డే ఆన్ ద రిజల్ట్ అనౌన్స్డ్, మీరు చూడండి, విత్ ఇన్ 1-2 days కొన్ని వేల గ్రీవెన్సెస్ ఇచ్చినాం. గ్రీవెన్సెస్ ఆర్ నాట్ ఎనఫ్ టు మేక్ ఏ ఎంక్వైరీ, టు ఇనిషియేట్ ఏ ఎంక్వైరీ. వాట్ అదర్ కంప్లైంట్ యూ రిక్వైర్డ్? అండ్ ఫర్దర్ మోర్ సార్, ఇక్కడ ఇంకోటి ఒక డౌట్ని ఇప్పుడు మేము ఒక అనుమానం మాత్రమే వెలిబుచ్చుతున్నాము. ఫర్దర్గా కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎక్కువ స్కోర్ వచ్చింది. అది ఎలా మీకు బేసిక్ వెళ్ళిపోయిందంటే, మీరు మనం మొత్తం 33 జిల్లాల్లో అందరం రాసాం సార్ ఎగ్జామ్ రాస్తే ఎవరెవరికో ఒక్కొక్క హాల్ టికెట్స్ నంబర్స్తో పడ్డాయి. ఇప్పుడు లాస్ట్కి ఏమైంది, నువ్వు ఉమెన్స్ అందరిని ఒక చోట పెట్టావు, ఇంకో ఉమెన్ ఒక చోట పెట్టావు, మెన్ సెంటర్ పెట్టావు, ఉమెన్ సెంటర్ పెట్టావు, తెలుగు సెంటర్ పెట్టావు, ఇంగ్లీష్ సెంటర్ పెట్టావు. అంటే ఇక్కడ మానవ ప్రమేయం కలిగిందా లేదా? నువ్వు పాటించిన ఆల్గారిథం ఏంటి అంటే, ఇక్కడ ఏమైంది సార్, ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలో ఒక మనిషి మనిషి ప్రమేయంతో మీరు డిసైడ్ చేస్తే అక్కడ తప్పు జరిగే అవకాశం ఉందని మేము అనుకుంటాం జనరల్గా. కానీ దాన్ని ఏమైంది, మీరు ఇచ్చిన నంబర్స్ డిసైడ్ అయినాయి. అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లోనే ఎందుకు ఎక్కువ స్కోర్ వస్తుంది? మరి అదే ఉమెన్ మంచిగా రాశారు అనుకుందాం, వేరే సెంటర్లో రాసిన ఉమెన్కి ఎందుకు మంచి స్కోర్ రాలేదు? లేదా బాయ్స్తో రాసిన ఉమెన్స్కి ఎందుకు హై స్కోర్ రాలేదు? సో ఇక్కడ మీరు మాన్యువల్గా ఒక మానవ ప్రమేయం కనుక మాన్యువల్ ఇంటర్వెన్షన్ కలిగేలా మీరు ప్రవర్తించారు కాబట్టి అక్కడ ఏదో డౌట్ జరిగింది అన్నది తర్వాత వచ్చిన నంబర్ సబ్స్టాన్షియేట్ చేస్తున్నాయి సార్. తర్వాత అమ్మాయిల ప్రపోర్షన్ సార్, గ్రూప్ 2లో అమ్మాయిలు టాప్ 100లో 3 ఉన్నారు సార్, గ్రూప్ 3లో 15 మంది ఉన్నారు సార్, గ్రూప్ 1లోకి వచ్చేటప్పటికి మీకు డైరెక్ట్ 46% వచ్చేస్తారు సార్. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది అవుతుంది, 100కు 100 కూడా తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ వాట్ ఈస్ ద మీకు కనిపిస్తున్న నంబర్ ఎక్కడి నుండి రావాలి? వాళ్ళు 46 సెంటర్స్ నుండి రావాలంటే మీరు ఒకే సెంటర్లో 74 మంది వచ్చారు. 74 మంది మీరు పర్సంటేజ్లో చెప్తున్నారు. పర్సంటేజ్ ఇక్కడ 70, మనకు ఉన్నదే 563 పోస్టులు, దాంట్లో 73 మంది ఒకే సెంటర్ అంటే అది కూడా వరుసమ్మటి నంబర్సు, ఒకదాని వెంట ఒక నంబర్సు, ఒక నంబర్ మిస్ అయిన తర్వాత ఒక నంబర్సు. ఇది ఎంతవరకు న్యాయం? మీకు కనీసం అనుమానం కలగట్లేదా దాని మీద? అది ఇంకో క్వశ్చన్ సార్. కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎందుకు సెంటర్ ఇచ్చారు అంటే, బాయ్స్ వెళ్ళేసి మనకు దాంట్లో టాయిలెట్స్లో ఇవి పెడతారు, కెమెరాలు పెడతారు, ఇవి అని రీజన్ చెప్తున్నారు సార్. ఇది నేనే కోటి ఉమెన్స్ కాలేజ్లో 2 సార్లు ఫిలిమ్స్ రాశాను సార్. అండ్ రీసెంట్గా యూపీఎస్సీ ఫిలిమ్స్ రాశాను, కొన్ని 100,000 మంది రాశారు. అండ్ మీకు ఈ గ్రూప్ 1 మెయిన్స్ జరిగిన 20 రోజుల ముందే, అంటే సెప్టెంబర్ 20 నుండి 27 దాకా కొన్ని 100 మంది యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అక్కడ, ఏది బాయ్స్ గర్ల్స్ కలిసి. అండ్ దీని తర్వాత మళ్ళీ గ్రూప్ 2 బాయ్స్ గర్ల్స్ కలిసి 3 రోజులు ఎగ్జామ్ రాశారు. అక్కడ లేని ఇబ్బంది మీరు ఓన్లీ గ్రూప్ 1, అది కూడా వీళ్ళు కెమెరాలు అన్నారు సార్, స్క్రీనింగ్ గేట్ దగ్గర జరుగుతుంది సార్. మనకు ఎలక్ట్రానిక్ స్క్రీనింగ్ ఇట్ సెల్ఫ్ కెమెరా ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్క్రీనింగ్ గేట్ దగ్గర జరుగుతుంది సార్. హౌ ఇట్ ఈస్ అసలు ఆలోచన ఎట్లొస్తుంది సార్? అది ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? అది సార్. అండ్ మనకు ఇక మిగతా ఉన్నాయి సార్, అవి కొంచెం ఏది మనకు జెండర్ వైజ్ 30 దాటిన వాళ్ళు దాదాపు లేరు సార్, 30 దాటిన వాళ్ళు లేరు, క్యాస్ట్ వైజ్ ఉన్నాయి. అవన్నీ సరే, మనం అవి మీరు డేటా ఇవ్వాలి. అండ్ టీజీపీఎస్సీని మేము ఒకటే అడుగుతున్నాం సార్, టీజీపీఎస్సీని మేము ఫస్ట్ నుండి అడుగుతున్నాము, మీరు అడగని అన్నీ ఇచ్చారు, కానీ తెలుగు మీడియంలో ఎంతమంది వచ్చారు, ఎంత పర్సంటేజ్ వచ్చారు, ఏ సెంటర్, ఇది టాప్ 100లో ఎంత, 200లో ఎంత అని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మీరు దాస్తున్నారా ఆ డేటాని? మీరు దాస్తున్నారు అంటే మీరు అడగకుండానే మిగతా డేటా మొత్తం ఇచ్చారే, మీరు అడగకుండానే మొత్తం వెబ్సైట్లు, వెబ్ నోట్లు అన్నీ ఇచ్చారే, మరి అడిగిన డేటా ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే అక్కడ 563లో 60 మంది కూడా లేరు సార్. నేను కొన్ని 100 మందితో నేను మాట్లాడాను, 563లో 60 మంది కూడా లేరు. ఇది తెలుగుకు పట్టిన గత. తెలంగాణలో తెలుగు మాతృభాషగా కలిగిన మనకు తెలుగులో రాసినందుకు మేము శాపమా? మేము దాన్ని ఎలా భరించాలి దాన్ని సార్? మేము 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు దీనికోసం ప్రిపేర్ అయినాం సార్. 2011 గ్రూప్ 1 రాశాను నేను, 2011 గ్రూప్ 1 ఫిలిమ్స్ రాశాను, నాకు రాలేదు. కానీ నేను అప్పటి నుండి నేను ప్రిపేర్ అవుతున్నానే, మరి నాకు ఒక గౌరవప్రదమైన ఎగ్జిట్ ఉండొద్దా?
నా గౌరవప్రదమైన ఎగ్జిట్ నాకు జాబ్ ఇచ్చి పంపమనట్లేదు మిమ్మల్ని. నేను గౌరవప్రదమైన ఎగ్జిట్ మీరు న్యాయంగా ప్రక్రియని న్యాయంగా చేసి న్యాయంగా ఎవాల్యుయేషన్ చేసి న్యాయమైన అర్హులైన వారికి జాబ్ ఇచ్చి నాకంటే గొప్పోడికి జాబ్ వస్తే నేను తల వంచుకొని వాడిని గౌరవిస్తాను. ఆ మాత్రం విఘ్నత మాకు లేదా. 563 మందికే జాబ్ వస్తుంది, అది మాకు తెలుసు. దాన్ని మేము పూర్తిగా అంగీకరిస్తున్నాం. కానీ మీరు లోపభూయిష్టమైన విధానాలు పాటించకండి, పారదర్శకంగా ఉంచండి. అండ్ మీరే అంటారు మీరు ట్రాన్స్పరెన్సీకి మీరు మారుపేరుగా ఉండాలి. అండ్ ఈ జాతి తెలంగాణ రాష్ట్రం యూత్ అంతా మీకెళ్ళి చూస్తున్నది. కాబట్టి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని మాకు పొలిటికల్ అప్లికేషన్స్ ఏం లేవు, దయచేసి ఈ నంబర్ ఒక్కటి చాలు, మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాను. మీరు అంత బ్లాటెంట్గా మమ్మల్ని తీసి పారేస్తే ఆ రివోల్ట్ మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? మమ్మల్ని తీసేస్తారు. మీరు మాకు బలం లేదు, యూనిఫైడ్గా లేరు, అందరూ ఒకే చోట రాలేరు, లేదా మీరు బాగా చదవండి, ఈసారి ఎగ్జామ్కి మేము ప్రిపేర్ అవుతామండి. కానీ మీరు 563 పోస్టులు నెక్స్ట్ 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలబోతున్నాయి. రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మీరు అత్యంత కీలకమైన పోస్టులు ఇవి. అవి నెక్స్ట్ 30 సంవత్సరాలు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలా? మీరు ఒక అనాలోచిత పారదర్శకంగా లేని విధానాల వల్ల లోపభూయిష్టమైన మన ఎవాల్యుయేషన్తో వచ్చిన వాళ్ళకి ఇవ్వాలా? ఆ కనీస అవగాహన మీకు మిమ్మల్ని కోరే రైట్ మాకు లేదా? మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదా? కనీసం దానికి స్పందించాలన్న గుణం మీకు లేదా? మీరు మా యువత ఇంకా బలిదానాలు కోరుకుంటున్నారా? కనీసం విచారణ జరపడానికి, తిరిగి ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి మేము బలిదానాలు చేసుకోవాలా? జైల్ సింగ్ గారు, అంటే కోర్టు పరిధిలో కూడా ఉంది అంశం అనేటువంటిది. కోర్టు కూడా రైట్ టైంలో ఇంటర్ఫియర్ అయింది. ఏదైతే వెరిఫికేషన్ ప్రాసెస్ ఉందో అది చేసుకోండి. అండ్ అపాయింట్మెంట్స్ అనేటువంటిది కోర్టు తీర్పుకు లోబడి మాత్రమే జరగాలనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చింది. హోప్సో అండి మీ యొక్క ఇష్యూస్ అన్ని కూడా కోర్టు ముందు పెట్టి అక్కడ న్యాయ విచారణ జరిగి ఎవరైతే మెరిట్ అభ్యర్థులు ఉన్నారో వారికి న్యాయం జరగాలనేటువంటిది సాక్షి ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. హోప్ సో థింగ్స్ విల్ బి ఫైన్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం. సార్, మా బాధల్ని మీరు వినిపించే అవకాశం కలిగించినందుకు మీకు 2 చేతుల నమస్కరిస్తున్నాను సార్. ఇది ఆ అన్యాయం జరిగిన ప్రతి ఒక్క అభ్యర్థి తరపున నేను ఇచ్చే నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థుల్లో 2 సార్లు యూపీఎస్సీకి మెయిన్స్ రాసి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి జైల్ సింగ్ గారి మనోగతం. వారు చాలా కష్టపడ్డారు. యూపీఎస్సీలో 2 సార్లు మెయిన్స్ రాయడం అండ్ ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో వారు ఎస్ఏ పేపర్ బాగా రాశారు, జిఎస్ బాగా రాశారు యూపీఎస్సీలో. సో టీజీపీఎస్సీలో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారనేటువంటిది వారు చెప్తూ ఉన్నారు. అండ్ హోప్సో తెలంగాణ హైకోర్టు అనేటువంటిది డైరెక్షన్లో ఈ కేసు ఉంది కాబట్టి ఈ ఇష్యూ కంప్లీట్గా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వారికి న్యాయం జరగాలి, ఎవరైతే నష్టపోయారు అభ్యర్థులు. అండ్ తెలంగాణ విద్యార్థులు మొత్తానికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.